श्रीशैलेशतया पात्रं देभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रणं वन्दे रम्यया मातरं मुनिं लक्ष्मीनारसमारम्भां नाथयामनुमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपरां परिग्मरुक्मव्यामोहरस्तजराय तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता यवतनस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलवतेर्वकुलाभिरामं श्रीमत्तरङ्गिरिकुलं रमामि मूर्ध्ना भूतं सरस्य मराफे भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिश्रां श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः గోదారంగనాథదేవతాభ్యో నమః. నిన్న మనం చెప్పుకునేటటువంటి పాసురంలో ఏం పాసురం ఉండి అంటే మాయనై మణమధురయమైందనై అనేటువంటి పాసురం నిన్న చెప్పుకున్నాము. ఈరోజు ఏమిటండి అంటే మనం చెప్పుకునేది ఉళ్ళుం సిలంబినగాన్ ఉళ్ళరయ్యన్ కోయిల్ అనే పాసురాన్ని చెప్పుకోతున్నాం. నీలాతుంగస్తనగిరిటడి సుప్తమధ్వోజ్య కృష్ణం పారాద్యం సంశ్రుతిసిద్ధమధ్యాపయంతీం సోచ్చిష్టాయాం సృజనగళితం యాపలాత్కృత్య భుంక్తే గోదారస్యై నమైదమినం భూయేవాస్తు భూయః. అన్నవయల్ పురువై ఆండాళరంగర్కు పన్ను திருப்பாவை பல்பரியம் இன்னிசையால் பாடு கொடுத்தால் நப்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்து சொடற்கொடியே தொல்பாவை பாடி இருளவல் பல்வலையாய் நாண்டி நீ வேங்கடவர்க்கென்ன விதி என்மாத்தம் நாங்கடவா நன்னமே நல்கும். புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை வெளிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் அழிந்திராய் பேய்முலை நஞ்சண்டு கள்ளச்சகடம் கள்ளக்களியக்காலோச்சி வெள்ளத்திரவில் தூயலர் மரவிந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரவம் உள்ளம்புகுண்டு కొలిందేలోరుంబావాయ్. పరవిచ్చారని చూడండి. புள்ளும் சிலம்பினகான் புல் அலையன் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சு உண்டு கள்ளச்சகரம் கள்ளக்களிய கால் ஓச்சி வெள்ளத்து தீரணவில் தூயில மரவிந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளிம்புகுண்டு కులిందు ఏలోరింబావాయ్. దీంట్లో మనకి అస్మద్ గురుభ్యో నమః అనే దాని గురించి చెప్పుకుని వచ్చారు. ముందు లేచిన వాడు నిద్రించుచుండెడి ఒక గోపిక యొక్క గృహమునకు పోయి పక్షుల ధ్వని విని వచ్చుచున్నదే లేవకూడదా అనినా తెల్లవారినందుకు వేరు గురుతి చెప్పమనగా భగవదాలయమునందు శంఖధ్వని వినలేదా భగవద్వైభవమునన్ను తెలియదనానవా లెమ్ము అనని అడుగగా వంచుటకు వచ్చిన పూతనను శకటాసురిని తెలియని దానవా లెమ్ము అనిరి. అందులకు లోన ఉన్న గోపిక మిమ్ములను ఎవ్వరూ లేపిరని అడుగగా వంచుటకు వచ్చిన పూతనను శకటాసురిని నిరసించి క్షీరాబ్ధిలో ఆదిశేషునిపై శయనించియుండు జగత్కారణభూతుడకు భగవంతుని తిరునామమును మహర్షులను యోగులను తమ తమ హృదయములయందు సర్వేశ్వరుడు చెలింపకుండునట్లుగా మెల్లగా లేచి అనుసంధించుటచే ఆ ధ్వని మా మనస్సును జొచ్చి మమ్మలను లేపినది అని అనుచున్నారు.
అని గోదాదేవి మిగతా గోపికలతో చెప్పిందన్నమాట. కాబట్టి ఈ గోపిక ఒక్కొక్కరిని లేపుతూ వెళ్తున్నది. జై శ్రీమన్నారాయణ. గోరారంగనాథ దేవతాభ్యో నమః. నిత్యాభూషా నిగమశిరసా నిస్సమోత్తుంగవార్తాం కాంతో యస్యా కచవిలలితై కాముకో మాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకలజననీ సించితాన్మామపాంగైః మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీవిష్ణుచిత్తో మహాన్ భ్రాతా చేద్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామాయధి జ్ఞాతారస్తనయా త్వదుక్తిసరసः స్తన్యేన సంవర్ధితాం గౌరాదేవి కథం త్వమన్యసులభా సాధారణా శ్రీరసి కల్పారౌ హరిణా స్వయం జనయితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం దస్య చ కీర్తనం ప్రపదనం తస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విషాదమనిశం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః ఆకూతస్య పరిష్క్రియామనుపమామాసేచనం చక్షుషో ఆనందస్య పరంపరామనుగుణామారామశైలే సితుః తద్దోర్మధ్య కిరీటకోటిఘటితः సోచ్ఛిష్టకస్తూరికా మాల్యామోదనమేదితాత్మవిభవాం గోదాముదారాం స్తుమః కర్కటే పూరఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదారంగనాథదేవతార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.